పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందక మునుపు ఒక వాక్యం చదువుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, రోమన్స్ 6:5 కలిసి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు చదవండి, ఆయనతో ఐక్యము గలవారైనడలా ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. ప్రేమగల మా తండ్రి యేసు క్రీస్తు పుణ్య పరిశుద్ధ శక్తిగల నామములో పునరుత్థాన దినములో తండ్రి ప్రభుదినములో మీ రక్తం చేత విమోచింపబడిన ప్రజలముగా మీ బల చుట్టూ చేరి నీ వాక్యం ధ్యానించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మా ముందున్న ఈ పరిశుద్ధమైన బలను బట్టి వందనాలు. ఆ బల్ల మీద ఉన్న రొట్టె మీకు జీవాహారానికి సాదృశ్యమైన శరీరాన్ని బట్టి వందనాలు. ఆ పాత్ర కలుసులలో మీరు మాకు చిందించిన రక్తాన్ని సాదృశ్యంగా ఉంచిన దేవా వందనాలు. పాపులైన భక్తిహీనులైన తను శత్రులుగా ఉన్న మమ్ములను ప్రేమించి మీ కుమారుని యేసుక్రీస్తు వారి శిలలో మా కొరకు అర్పించిన దహనబలిగా చివరి అనుభవానికి జ్ఞాపకం చేసి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తను ఈ బలిలో పాలు పొందబనుపు కొన్ని ఆత్మీయ సత్యాలు పునరుత్థానం యొక్క అనుభవం ద్వారా కొన్ని ఆత్మీయ హెచ్చరికలు మేము జ్ఞాపకం చేసుకొని మరి మా జీవితాలు వాక్యంతో పోల్చుకొని ఆ పునరుత్థాన శక్తి గల వారుగా ఆ బలలో చేయడానికి సహాయం మేము కోరుకుంటూ మీ రక్తమును ప్రోక్షించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సో యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. 3 వాక్యాలు రాయబడ్డాయి. యేసు లేచెను, దేవుడు అతను లేపెను, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లేపబడు. 3 వచనాలు ఉన్నాయి. యేసును దేవుడు లేపెను, యేసు లేచెను, ఆత్మ ద్వారా లేపబడుట. 3 ఒకటే. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచాడు. నేటి వరకు ఆయన సమాధి ఖాళీగా ఉంది. అనేక మంది గొప్ప వ్యక్తులు, మహానుభావులు, మతాన్ని స్థాపించే పెద్ద గొప్ప వారు వచ్చారు ఈ లోకానికి. లోకాన్ని ఏలిన వారు, లోకాన్ని వణికించిన వారు వచ్చారు, లోకపు అధినేతలు వచ్చారు. కానీ వారి భూలోకంలో కొంతకాలం జీవించారు, కొన్ని కార్యాలు చేశారు. కానీ మరణించిన తర్వాత సమాధిలోనే ఉండిపోయారు. వారు తిరిగి లేవలేదు. మరణము అందరినీ బంధించేసింది. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ భూలోకానికి రిక్తుడుగా దాసులుగా తగ్గించుకొని మన నిమిత్తమై క్రూరమైన కల్వరి శిలువను ఎక్కి మన కొరకై రక్షణ కార్యాన్ని సమాప్తి చేసి జయశీలుడుగా మరణమును సమాధిని జయించి తిరిగి లేచి ఆయన మన మధ్య సంచరిస్తుంటున్నాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. కాబట్టి ఆయన ఒక్కడే చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తి. ఆయన సజీవుడు. ఆయన మృతి పొందాడు కానీ సజీవుడై తిరిగి లేచాడు. తండ్రి సముఖంలో మనకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. తిరిగి ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం కానన్నాడు సంఘాన్ని తీసుకుపోవడ నిమిత్తమై. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో యేసు పునరుత్థానం అయ్యాడు, మంచిదే. కానీ దానివల్ల మనకేమి ప్రయోజనం అంటే మనము పునరుత్థాన శక్తి మనం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 6:5 ఏం చదువుకున్నాం? కానీ పునరుత్థాన శక్తిలో మనం ఎలా ఐక్యపరచబడతామంటే ఆయన యొక్క మరణ సాదృశ్యమందు చదువుకుందాం. మళ్ళా రోమీయులకు 6:5, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలవారైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో. కాబట్టి ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయన తిరిగి లేచాడు, ఓకే, వాస్ మరి ప్రైజ్ ది లార్డ్. కానీ మనలో ఆ పునరుత్థాన శక్తి ప్రవహించకపోతే, లేదంటే ఆ పునరుత్థాన శక్తి మనం కలిగి ఉండకపోతే దీని ద్వారా ఏమి జరగదు. కానీ ఈ పునరుత్థాన శక్తి మనకు అవసరం. ఎందుకంటే ఈ పునరుత్థాన శక్తి ద్వారా మన క్రీస్తు స్వరూపంలోనికి పోలికలకు వస్తాం. ఎలాగా? లోకాన్ని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం, శోధనను జయిస్తాం, ఆయన వల్ల జీవిస్తాం, శక్తి కలిగి గొప్ప కార్యం చేసేవారు ఉంటాం, ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉంటాం, క్రీస్తు వల్ల జీవించడానికి వీలవుతుంది. కాబట్టి ఆ పునరుత్థాన శక్తి ద్వారానే మనం పరిశుద్ధులుగా జీవించగలం. ఆ పునరుత్థాన శక్తి ద్వారానే మనం సాక్ష్యం కలిగి ఉంటాం. ఆ పునరుత్థాన శక్తి ద్వారానే క్రీస్తు స్వరూపంలోనికి మనం ఎదుగుతాం. కానీ పునరుత్థాన శక్తి ఎలా వస్తుందంటే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యపరచబడితే
ఆటోమేటిక్గా ఆయన పునరుత్థాన శక్తిలోనికి మనం వస్తాం. అంటే ఆయన మరణాన్ని మన జీవితాల ద్వారా మన శరీరంలో వహించుకొని పోవాలి. ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. ఆయన మరణంలోనికి వెళ్ళాలి. ఎట్లా మరణం పోవాలి? సిలువ వేయబడాలి. పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తుతో సిలువబడ్డాను, ఇక్కడ జీవించువాడు నేను కాను, నాలో క్రీస్తు. అంటే పౌలు చనిపోయాడు, క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే పౌలు మరణించాడు. పౌల్ ఈజ్ నో మోర్ బట్ క్రైస్ట్ దట్ లివెత్. అలాగని నువ్వు నేను కూడా మనం చనిపోవాలంటే మనం పాపానికి లోకానికి చనిపోతే, స్వయానికి చనిపోతే మనలో క్రీస్తు జీవిస్తాడు, పునరుత్థాన క్రీస్తు జీవిస్తాడు. అప్పుడు పునరుత్థాన శక్తి మనం కలిగి ఉంటాం. పరిశుద్ధంగా చూద్దాం. బైబిల్లో మనం బల్లో వెళ్ళక మనపు కొన్ని పునరుత్థాన సాదృశ్యాలు మనం చూద్దాం ఓల్డ్ టెస్ట్మెంట్లో. తర్వాత న్యూ టెస్ట్మెంట్లో ఒకటి చూసుకొని మనం బలలో పాలు పొందాం. కానీ పునరుత్థాన సాదృశ్యాలు, సూచనలు కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా రాయబడ్డాయి. రండి, ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండము మొదటి అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 9-10 వచనాలు కలిసి. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక్కచోటనే కూర్చబడి 6 నెలల కనబడును కాకని పలకగా ఆ ప్రకారమైన దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికైన సముద్రం పేరు పెట్టెను. దేవుడు మంచిదని దేవుడు చూచెను. తర్వాత దేవుడు గడ్డిని విత్తనిచ్చు చెట్లను భూమి తమ జాతి ప్రకారం తమను విత్తని ఫలమిచ్చు వృక్ష ఫలములు భూమి మొలిపించును కాకని పలకగా ఆ ప్రకారమాయను. ఇక్కడ సృష్టిలో దేవుడు ఒక సృష్టిని క్రమముగా మనుషుని కొరకే సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఇందులో చాలా ఆత్మీయ భావాలు చాలా ఉన్నాయి. మనం చదువుకున్న 3వ దినములో దేవుడు చేసిన కార్యం ఏంటంటే జలములలో నుండి భూమిని తీసుకొచ్చాడు. ఇది పునరుత్థానము కలిగిన భూమి. 3వ దినాన జలములలో దాచబడిన ఆ భూమి పైకి తీసుకొచ్చాడు. ఇది పునరుత్థానానికి సాదృశ్యమైన అనుభవం. ఈ పునరుత్థాన సాదృశ్యమైన అనుభవంలో వెళ్ళక మునుపు మొదటి 2 దినాల్లో చేయబడిన అనుభవాలు కూడా మనకు అవసరం. ఎందుకంటే మొదటి 2 దినాల్లో అనుభవం లేకుండా 3వ దినానికి రాదు. కాబట్టి మొదటి దినం ఏంటంటే ఇట్స్ డే ఆఫ్ ఇల్యూమినేషన్. అది వెలిగించబడిన దినము. సృష్టి అంతా కూడా చీకటిలో ఉంది. చీకటి అగాధ జలము కమ్మి ఉంటున్నది. నిరాకారం శూన్యంగా ఉంది. దేవుడు వెలుగు కమ్మన్నప్పుడు వెలుగు కలిగింది. అలాగూ చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. అది మొదటి దినం. అంటే అది వెలిగించబడిన దినం. దేవుడు సృష్టిని వెలుగులో చేశాడు. అంటే సృష్టి ఆల్రెడీ ఉంది, కానీ అది నిరాకారంగా శూన్యంగా వచ్చింది. దాని తర్వాత దాన్ని తిరిగి క్రియేషన్ రీక్రియేటెడ్. ఇది ఆల్రెడీ భూమి ఉంది. భూమి సృజించని ఎప్పుడో మనకు తెలియదు. అది జలాలతో కప్పబడింది. ఇది ఎలా కప్పబడిందంటే లూసిఫర్ ఫ్లడ్స్ అన్నారు. అంటే లూసిఫర్ చేసిన పాపాన్ని బట్టి భూమి నిరాకారంగా శూన్యంగా అయింది. దేవుడు నిరాకారంగా శూన్యంగా చేయలేదు ఒరిజినల్గా. అది ఎందుకు అలా అయిందంటే లూసిఫర్ చేసిన పాపాన్ని బట్టి అలాగే. అందుకని ఆదము వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి సృష్టి శపించబడింది. అలాగనే జలాలు వచ్చేసాయి. కాబట్టి దేవుడు ఇప్పుడు చీకటి వచ్చేసింది పాపం ద్వారా, లూసిఫర్ చేసిన పాపం ద్వారా. ఇప్పుడు దేవుడు దాన్ని రీక్రియేట్ చేస్తున్నాడు. ఇది దేవుడు వెలిగించాడు. కానీ పునరుత్థాన శక్తి మనం కలిగి ఉండక మునుపు మన జీవితాల్లో మొట్టమొదటిగా వెలిగించబడిన దినము కావాలి. ఇది రక్షణ దినం. నీ జీవితంలో చీకటి పారద్రోలబడాలి. నువ్వు వెలుగుమయం కావాలి. నీలోనికి వెలుగు రావాలి. మనం ఒకప్పుడు చీకటిగా ఉంటిమి. ఎఫెసీ 5:8 పౌలు రాస్తుంటున్నాడు, మీరు ఒకప్పుడు చీకటి ఉండరి, ఇప్పుడు ప్రభునందు వెలుగైనారు. కానీ వెలిగించబడ్డావా? అంధకారమయమైన నీ జీవితము, నీ హృదయాన్ని దేవుడు వెలిగించాడా? క్రీస్తులోనికి వచ్చాడా? ఆయన జీవం ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగించుచుండెను. కాబట్టి మొట్టమొదటి దినము వెలుగుమయమైన దినము, డే ఆఫ్ ఇల్యూమినేషన్. రెండవ దినము డే ఆఫ్ సపరేషన్. ఈ జలాలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. అప్పుడు భూమి ఇంకా లేదు.
ఆకాశము నుండి కింది వరకు భూమి లేదు, భూమి నీళ్ళలో బరియల్, భూమి నీళ్ళలో కప్పబడింది, భూమి తెలియదు, భూమి లేదు అప్పుడు, భూమి కింద ఉంది కనిపించట్లే, మొత్తం ఆకాశం కింది వరకు నీరే. రెండో దినాన ఆ జలాలను, ఆ నీటిని వేరుపరిచాడు, పై జలములు క్రింది జలములు. ఎప్పుడైతే ఆ నీటిని వేరు చేశాడో మధ్యలో ఒక ఫార్మమెంట్ వచ్చింది, విశాలం వచ్చింది, దాని ఆకాశం అని పేరు పెట్టాడు. ఎలా జరిగింది? ఇట్స్ అ డే ఆఫ్ సపరేషన్. అంటే జలములు వేరు చేయబడి ఆకాశము ప్రభు తీసుకొచ్చాడు. ఆకాశ వాహనుడు, మనం ఆకాశ వాహనులు అంటే మనం పరసంబంధమైన ప్రజలుగా దేవుడు చేశాడు. ఎప్పుడు మనం ప్రత్యేకించబడిన వారం అంటే మనం పరలోక సంబంధమైన జీవితం కలిగిన వారు ఉన్నాము. ఎందుకంటే మనం ప్రత్యేకించబడాలి, లోకం నుండి ప్రత్యేకించబడాలి, మన పాపం నుండి ప్రత్యేకించబడాలి, భక్తిహీనత నుండి ప్రత్యేకించబడాలి, విగ్రహాల నుండి ప్రత్యేకించబడాలి. వాటి ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటాడు. వెలిగించబడిన విశ్వాసి ప్రత్యేకంగా జీవించిన విశ్వాసిగా ఉంటాడు. ఇది రెండవ దినం జరిగింది, డే ఆఫ్ సపరేషన్. మూడవది డే ఆఫ్ రిజరక్షన్. జలములలో నుండి పై జలములు పైకి వెళ్ళిపోయినాయి, క్రింది జలములో భూమి ఇంకా లోపల ఉంది, పైకి రాలేదు. ఆ జలములో నుండి దేవుడు భూమిని పైకి తీసుకొచ్చాడు. అదే పునరుత్థాన అనుభవం చూపిస్తుంది. ఇది పునరుత్థానం కలిగిన భూమి, పునరుత్థానమైన భూమి అంటే నీటిలో సమాధి చేయబడిన భూమి పైకి తీసుకొచ్చాడు. అదేంటది? ఇది పునరుత్థానానికి సాదృశ్యమైన అనుభవం. ఇప్పుడు చూద్దాం, ఈ భూమి మీద ఏమొచ్చాయో చూద్దాం. కానీ పునరుత్థాన యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చిన ద్వారా, పునరుత్థాన శక్తి ద్వారా ఆడ కొన్ని ఫలాలు ఉన్నాయి. చూద్దాం, మేము త్వరగా చూద్దాం. అది కాదు మొదటి అధ్యాయంలో 2 చూద్దాం. ఒకటేంటంటే ఆ భూమి పునరుత్థానమైన భూమి పైకి వచ్చిన తర్వాత అది ఒట్టి భూమిగా లేదు, అది గొడ్డుబారిన భూమి కాదు. ఎందుకంటే నీటిలోంచి పునరుత్థానం శక్తి చేత పైకి తీసబడిన భూమి ఇప్పుడు ఫలభరితమైన భూమి. అది చూడండి ఏమేమి ఉన్నాయి, 2 చూద్దాం. ఎక్కువ చాలా ఉన్నాయి, గడ్డి రకరకాలను చూడట్లేదు, కానీ 2 విషయాలు చూడండి. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం విత్తనం గల ఫలమిచ్చు వృక్షం మొలిపించును. ఇక్కడ విత్తనము కలిగిన వృక్షములు, రెండవది ఫలమిచ్చు చెట్లు. విత్తనము ఫలము ఈ 2 చూస్తున్నాం, గడ్డి మనం చూడట్లే. సో ఇక్కడ ఈ భూమికి జీవం వచ్చింది. జలములలో భూమి ఉన్నప్పుడు జలములలో సమాధి చేయబడిన భూమికి జీవము లేదు, అది సమాధి చేయబడింది. ఎప్పుడైతే జలముల నుండి భూమి పైకి తీసుకురాబడిందో దానికి లైఫ్ వచ్చింది, జీవం వచ్చింది. అందులో విత్తనాలు వచ్చాయి, ఫలవృక్షాలు వచ్చాయి. ఇప్పుడు ఇది ఫలించిన భూమి, ఇది పునరుత్థాన శక్తి ద్వారా ఫలము తెచ్చిన భూమి. ఈనాడు మన జీవితంలో మొట్టమొదటిగా వెలిగించబడిన మనము, ప్రత్యేకించబడిన మన జీవితాల్లో, పునరుత్థాన శక్తి కలిగిన మన జీవితాల్లో ఎప్పుడు ఫలభరితంగా ఉన్నామా? ఫలాలు తీసుకొచ్చామా? ఇక్కడ విత్తనం ఉంది, విత్తనం నుంచి చెట్లు ఉన్నాయి, ఫలవృక్షాలు ఉంటున్నాయి. ఏంటి విత్తనం అంటే మంచి నేలను పడిన విత్తనం. చూడండి, త్వరగా చూద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనము. ఈ ఉపమాన భావముగా విత్తనము దేవుని వాక్యం. సో ఈ భూమి మీద విత్తనం ఇట్లు చెట్లు, విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యమైన విత్తనము. అంటే పునరుత్థాన శక్తి కలిగిన, పునరుత్థాన అనుభవం కలిగిన మనము, పునరుత్థాన శక్తి మనం కలిగి ఉంటే మనలో దేవుని వాక్యం అనే విత్తనము మనకు కలిగి ఉండాలి. నెంబర్ 1. రెండవదిగా ఆ విత్తనం ఏం ఫలించింది. చూడండి 15వ వచనములో, మంచి నేలను విత్తనము ఫలించిన పోలిక వారు ఎవరనగా మంచి మనస్సుతో వాక్యము విని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి జలములలో సమాధి చేయబడిన భూమి పైకి తీసుకొచ్చాడు పునరుత్థాన శక్తి ద్వారా.
ఆ పునరుత్థాన సంబంధమైన భూమి మీద ఇప్పుడు విత్తనాలు వచ్చాయి, దేవుని వాక్యం వచ్చింది. ఆ దేవుని వాక్యము, ఆ విత్తనము ద్వారా ఇప్పుడు అది మంచి నేలలో పడిన విత్తనం. ఎందుకంటే జన్మలలో నుంచి పై తీసుకొచ్చిన ఆ భూమి పునరుత్థాన సంబంధమైన భూమి, అందులో కచరా లేదు, అందులో మంచి నేల. అది ఆ మంచి నేలలో అది 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 ఏంటంటే ఫలించే భూమిగా దేవుడు చేశాడు. అందుకనే అక్కడ చెట్లు వచ్చాయి, ఫలవృక్షాలు వచ్చాయి, విత్తనాలు వచ్చాయి. ఈనాడు నేను కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మనం కలిగి ఉంటే, లేకుంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము ఆ యొక్క అనుభవంలో మనం ఉంటే, మన జీవితాల్లో మొట్టమొదటిగా ఆ విత్తనము మంచి నేల పడిన విత్తనముగా ఫలించేవారు ఉన్నామా, లేకపోతే మనలో పునరుత్థాన శక్తి లేదు. ఇది రుజువు. ఆ భూమికి ఎందుకు ఫలించిందంటే రుజువు. అది ఏంటంటే అది పునరుత్థాన శక్తి ద్వారా పైకి తీసుకువచ్చిన భూమి. అందులో ఏం వచ్చింది? విత్తనాలు ఉన్నాయి, ఫలించిన భూమి అది. ఈనాడు ఫలిస్తున్నవా ప్రభు కొరకై? రండి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం రండి త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం కలిసి చదువు అందరూ కూడా. ఆల్ టుగెదర్ బుక్ ఆఫ్ రోమన్స్ 7 and 4 కలిసి. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకను చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతి పొందితిరి. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు కొరకై ఫలము. ఇది పునరుత్థాన శక్తి యొక్క సాదృశ్యం, దాంట్లో రుజువు. కాబట్టి క్రీస్తు కొరకే ఫలించేవారు. ఈ క్రీస్తు ఎవరంటే మృతులో నుండి లేచిన క్రీస్తు. అలాగనే మృతులో నుండి లేచిన క్రీస్తు నీలో నాలో నివసిస్తుంటే మనం కూడా పునరుత్థాన అనుభవం కలిగిన వారు ఉంటాం. ఆ పునరుత్థాన అనుభవం ద్వారా మనం ప్రభు కొరకే ఫలిస్తాం. ఇదే ఆదికాండం 3వ అధ్యాయంలో విత్తనములు ఫలము మనం గమనిస్తున్నాం. అంటే ఒక మాట చెప్పాలంటే యేసు పునరుత్థానుడు అయ్యాడు, మంచిదే. కానీ నువ్వు నేను కూడా ఆ పునరుత్థాన శక్తి లేకపోతే మనం ప్రభు కొరకే ఫలించలేము. దాని ద్వారా ఏమి లాభం లేదు. అసలు యేసులో లేచాడు, దాని ద్వారా ఏం లాభం చెప్పు నీకు నాకు? ఓకే, లేచాడు, ఏం లాభం? అది మనలో సార్థకం కావాలి, అది మనలో పనిచేయాలి. ఆ శక్తి మనం పనిచేస్తే మనం ప్రభు కొరకే ఫలిస్తాం. క్రీస్తు ఆయన పునరుత్థానమైన క్రీస్తు కొరకే ఫలించినట్లుగా ధర్మశాస్త్రాన్ని కొరకే మృతి పొందాం. ఫలిస్తున్నామా? ఫలించకపోతే నీలో పునరుత్థాన శక్తి లేదు. మంచి నేలలో పడిన విత్తనము అది 100 60 ఫలిస్తుంది ఓపికతో. ఎవరు ఫలించేవారు? ఎవరు చూడండి, మాట గమనిద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఎట్లా ఫలిస్తారు? అది యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఓపిక అవసరము, వాక్యం వినుట, వాక్యం అవలంబించుట, ఓపిక. ఇవి ఉంటేనే ఫలిస్తాం. అలా మనం కలిగి ఉన్నామా? మందిరానికి వచ్చిపోతున్నాం, ఆరాధిస్తున్నాం, బాగానే మంచిగా ఉంది. యేసు తిరిగి లేచాడు, పునరుత్థాన పండుగ, ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం. అది కాదు, దాని ద్వారా నీకేం లాభం లేదు. యేసు పునరుత్థాన యేసు యొక్క శక్తి నువ్వు పొందాలి. అప్పుడు నువ్వు ప్రభు కొరకు ఫలిస్తావు. అది పునరుత్థాన శక్తి యొక్క రుజువు. ఈరోజు ఉందా నీకు ఆ రుజువు? అప్పుడే బలలో పాలు పొందు. సో మొదటి ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం సృష్టిలోనే దేవుడు పునరుత్థానం యొక్క సాదృశ్యాన్ని భూమి ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. జలములలో సమాధి చేయబడిన భూమి 3వ దినాన పైకి లేపబడి ద్వారా అది ఫలించిన భూమి, అది సారవంతమైన భూమి. అందులో చక్కటి విత్తనాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫలభరితమైన జీవితం. అది గొడ్డుబారిన భూమి కాదు. నేను కూడా పునరుత్థాన శక్తి ద్వారా ప్రభు కొరకే ఫలిస్తున్నామా? ఇది పరిశీలించుకుందాం. రెండవది చూద్దాం, యెహోషువ గ్రంథం. ఇంకొక సాదృశ్యం, పునరుత్థానం యొక్క సాదృశ్యం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుకుందాం.
వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి. ఇక్కడ గిల్గాల్ అనుభవము ఇది పునరుత్థానానికి సాదృశ్యమైన అనుభవము. గిల్గాల్ అనే పేరుకి అర్థమేంటంటే ఐగుప్తు యొక్క అవమానము దొరలించబడింది. గిల్గాల్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ వారు కనాను పంట తిన్నారు, ఆ యొక్క మన్నా ఆగిపోయింది. ఈ గిల్గాల్లోనే సున్నతి వాళ్ళు పొందారు. ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి, సరే మనం చూడట్లేదు. ఇక్కడ యోర్దాను నదిలో మధ్యలో 12 రాళ్ళు ఉన్నాయి, యోర్దాను బయట 12 రాళ్ళు. చూడండి, అది కూడా యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, యెహోషువ 4వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోషువ నిబంధన మందసము మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడమ నిలిచిన చోట 12 రాళ్ళు నిలబెట్టించెను. కాబట్టి యోర్దాను నదిలో మధ్యలో 12 రాళ్ళు ఉన్నాయి. యోర్దాను మాటకు మరణము అని అర్థం. ఏంటది? మరణం. చెప్పాలా? మరణము. సో యోర్దాన్ అంటే మరణానికి సాదృశ్యమైన అనుభవం. కాబట్టి యోర్దాను నదిలో 12 రాళ్ళు ఇది మరణానికి సాదృశ్యమైన అనుభవము. యోర్దాను నడవ నుండి బయట తీసుకొచ్చిన రాళ్ళు ముందుగా చదువుకున్నాం కదా, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మరి ఎండపూట మరి మనసు సరిగా ఉందో లేదో నాకు తెలియదు. కొంచెం క్రిటికల్గా ఉంటాయి డీప్ సత్యాలు ఇవన్నీ కూడా. 4:20లో చదువుకున్నాం కదా, వారు యోర్దానులో నుండి తెచ్చిన, యోర్దాను నడుమ ఉన్న 12 రాళ్ళు అది మరణానికి సాదృశ్యం. మధ్యలో ఉన్నాయి, యోర్దాను నడుమ మధ్యలో ఉన్నాయి. యోర్దాను నడుమ నుండి ఇంకా 12 రాళ్ళు బయట తీసుకొచ్చారు. అంటే మరణంలో నుండి బయటకు వచ్చిన రాళ్ళు, ఇది పునరుత్థాన సాదృశ్యం. 12 రాళ్ళు గిల్గాలులో ఆయన నాటించాడు. అది సాదృశ్యం, అది జ్ఞాపకార్థంగా, సాక్షిగా, విట్నెస్గా అక్కడ పెట్టాడు. యోర్దాన్ అంటే మరణానికి సాదృశ్యం. ఇక్కడ యోర్దాను నదిని దాటారు వాళ్ళు. ఎట్లా? మనసు ముందు వెళ్ళింది, యాజకులు మోసుకుంటూ వెళ్ళారు. తర్వాత వీళ్ళంతా ఇశ్రాయేల్ అంతా వచ్చారు. ఓకే, యాజకుల కాళ్ళు యోర్దాను నీళ్ళని తాకగానే అక్కడ ఏమైందంట, యోర్దాను నది ఏంటంటే 6 నెలలు అయిపోయింది. అక్కడ ఎగువను వచ్చే నీళ్ళన్నీ ఆగిపోయినాయి. ఇవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు చూడము సమయం లేదు. ఒకటి ఏంటంటే ఆ యొక్క యోర్దాను నది మధ్యలో ఎండిపోయింది. అంటే 6 నెలలు అయింది. ఆ 6 నెలలో ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయారు, గిల్గాలకు వచ్చేసారు. మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డారు. మరణానుభవం గుండా వెళ్ళి పునరుత్థానంలోని తీసుకురాబడ్డారు. అని చదువుకున్న రోమీయులకు రాసిన పత్రిక 6:5లో మరణం యొక్క సాదృశ్యములో మనం ఐక్యపరచబడిన ఎడల ఆయన పునరుత్థాన సాదృశ్యమందు కూడా మనము ఐక్యపరచబడతాము. కాబట్టి ఇక్కడ యోర్దాను నదిలో ఉన్న 12 రాళ్ళు అది మరణానికి సాదృశ్యమైన అనుభవము. గిల్గాలు అంటే ఇక యోర్దాను నుండి బయట తీసుకొచ్చబడిన రాళ్ళు అవి పునరుత్థానానికి సాదృశ్యం. ఎందుకు నిలబెట్టాడు ఈ రాళ్ళు, ఎందుకు అవసరము? చూడండి కింద యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనంలో ఇశ్రాయేలుతో యెహోషువ ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుతురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలులో 6 నేల మీద యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులు తెలుసుకున్నట్లు. అంటే ఈ రాళ్ళు మెమోరియల్, అంటే సాక్ష్యానికి గుర్తుగా ఉన్నాయి. సో ఆ రాళ్ళు చూసినప్పుడల్లా ఏం గుర్తుకు రావాలంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నదిలో అంటే 6 నేల మీద నడిచి అద్దరికి చేరారు. యెహోవా బాహు ఈ గొప్ప కార్యం చేసిందని చెప్పి లోకానికి తెలియజెప్పాలి. అది సాక్షులుగా మెమోరీగా నిలబెట్టాడు. ఇప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు ఆయన మరణం యొక్క సాదృశ్యం ఐక్యపరచబడి ఆయన పునరుత్థానానికి వెళ్ళడం ద్వారా, గిల్గాలుకి వచ్చడం ద్వారా ఇప్పుడు మనం కూడా సాక్షులుగా ఉండాలి. ఆ రాళ్ళు సాక్షిగా ఉంది కదా. ఎందుకు సాక్షిగా ఉంది? యెహోవా బలమైన హస్తం చేత, తర్వాత ఆయన బాహుబలం చేత ఆయన 6 నెలలు చేసి ఇశ్రాయేలు అద్దరిని నడిపించిన అనుభవాన్ని ఆ రాళ్ళు చూపిస్తున్నాయి. అలాగనే ఆ పునరుత్థాన శక్తిని పొందిన మనము ఆ గిల్గాల్ అనుభవంలో మనం కూడా లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ఏంటంటే, నేను ఒకప్పుడు మరణించిన పాపంలో ఇప్పుడు నన్ను జీవింపజేశాడు, నేనే సాక్షిని. ఇప్పుడు నేను యెహోవా యొక్క శక్తి, యెహోవా యొక్క బాహుబలాన్ని నన్ను సాటించడానికి నేను సాక్షిగా నిలబడతానని చెప్పాలి. అలా సాక్షులుగా ఉన్నామా?
యేసుక్రీస్తు వారు చేసిన ఈ రక్షణ కార్యం, యేసుక్రీస్తు వారు చేసిన బలమైన కార్యాలు మన లోకానికి చాటి చెప్పేవారు ఉన్నామా, లేదంటే నోరు మూసుకుంటున్నామా? మన మధ్య అనేక మంది ఉన్నారు, దేవుని నెరవేరు ప్రజలు అనేకులు ఉంటున్నారు, వారు తెలియదు, వారికి యేసుక్రీస్తు తెలియదు, కానీ నువ్వు తెలుసు వారికి. కానీ నీ ద్వారా అక్కడ పునరుత్థానని యేసుక్రీస్తు వారు ప్రకటించబడాలి. ఆయన నామం పేరిట పాపక్షమాపణ మారు మనసు ప్రకటించమని చెప్పాడు లూకాసు 24వ అధ్యాయంలో. దానికి మీరే సాక్షులు. ఉదయకాలం మనం చూసాం లూకా 24వ అధ్యాయంలో. దానికి సాక్షులు అంటే ఎవరంటే శిష్యులు. ఎందుకు? యెరూషలేము అంతట్లోనూ బోధిగంతల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మారు మనసు పాపక్షమాపణ ప్రకటించడానికి దేవుడు వాళ్ళని సాక్షులుగా పెట్టారు. పునరుత్థానని యేసుక్రీస్తు వారు లేచుడు ద్వారా ఈనాడు ఈ 12 రాళ్ళు గిల్గాలులో నిలబెట్టబడ్డాయి. పునరుత్థాన శక్తిని పొందిన మనము ఇటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? పేతురు 2వ అధ్యాయంలో, అపోస్తలుల 2వ అధ్యాయంలో పునరుత్థాన యొక్క శక్తిని ప్రదర్శించాడు తన ప్రసంగము ద్వారా. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు. మీరు సిలువేశారు. పునరుత్థాన శక్తి ద్వారా ఆయన 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములో శక్తి చేత వాక్యాన్ని ప్రకటిస్తే ప్రజలు, అక్కడ సిలువేసిన ప్రజలు యూదులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే వారంతా యూదులు ఎక్కడికి వచ్చారు? 14 మల్టీ నేషన్స్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో యూదులు ఎవరైనా కానివ్వండి 3 సందర్భాల్లో యెరూషలేముకు రావాలి. పస్కా పండుగ దినాన, తర్వాత ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన, మూడవదిగా పర్ణశాల పండుగకు అందరూ కనపడాలి అక్కడ యెరూషలేములో. కాబట్టి పస్కా పండుగకు వచ్చిన తర్వాత వారంతా అక్కడే ఉండిపోయారు. 14 మంది కదా, అంటే మల్టీ నేషన్స్, అనేక దేశాలకు చెందిన ప్రజలంతా యెరూషలేము నింపబడింది. ఆ సందర్భంలో పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మను కుమ్మరించబడిన కాలాన పేతురు ఇతర శిష్యులు నింపబడి ఆత్మ చేత దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించినప్పుడు మీరు సిలువేసిన ఈ యేసుని దేవుడు లేపాడు, దాని సాక్షులం మేము ప్రకటిస్తే అక్కడ యూదులు గుచ్చబడి నొచ్చుకొని, అయ్యా మేము పాపులము, యేసు సిలువేసిన ప్రజలు మేమే, ఇప్పుడు మేము ఏం చేయాలి? వాట్ క్యాన్ వై డూ? పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొందుడి. పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. అది సాక్షి అనుభవం. పునరుత్థాన శక్తిని పొందిన పేతురు పునరుత్థాన శక్తి ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3000 అది సాక్షితనం. ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? గిల్గాల్ అనుభవం, ఆ రాళ్ళు, ఎందుకంటే అది ఒక జ్ఞాపకార్థంగా నిలబెట్టబడ్డాయి. ఎందుకంటే ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు, మా దేవుడిని యెహోవా బలమైన హస్తం చేత మమ్మల్ని 6 నేల మీద నడిపించాడు అని, శక్తిగల దేవుడు, గొప్ప దేవుడు అని లోకాన్ని చాటి చెప్పడానికి కొరికే ఆ రాళ్ళు అక్కడ ప్రదర్శించబడుతున్నాయి. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ప్రజలుగా పునరుత్థాన శక్తిని మనం పొందిన వారుగా లోకల్ మనం ఏం చేస్తున్నాం? మన జ్ఞాపకార్థంగా ఉన్నామా? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామా? సిలువలోని యేసుక్రీస్తుని మనం ఎరుగున్నామా? మారు మనసు పాపక్షమాపణ గురించిన ప్రకటన మన ద్వారా లోకాన్ని తెలియజెప్తున్నామా? ఈ మంచి స్వార్థం చెబుతున్నామా? యేసు నిజమైన దేవుడు, నిన్ను ప్రేమించి నీ కొరకే శిలలో క్రయం చెల్లించాడు, ప్రాణం ఇచ్చాడు, ఆయన తిరిగి లేచాడు, యేసుని నమ్ముకో, నీ పాపాలు క్షమించబడతాయి. యేసు తప్ప మరే గతి లేదు, ఏ ఆశ్రయం లేదయ్యా చెప్తున్నావా? ఊరికి మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉంటే ఇందులో శక్తి లేదు. యేసు లేచాడు, ఓకే, దాని ద్వారా నీకేం లాభం చెప్పు. ఆ పునరుత్థాన శక్తి నువ్వు కలిగి ఉండాలి. దేవుని ఇష్టం అది, దేవుని కోరిక అది. ఆయన లేచాడు వాస్తవమే, కానీ అదే శక్తి నువ్వు కలిగి ఉండాలి. అందుకని అపోస్తల కార్యాల్లో పౌలు లేకపోతే ఇక్కడ శిష్యులంతా కూడా, పౌలు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు, లోకం తలకించేశారు. ఎక్కడికి వెళ్ళినా లోకాన్ని కదిలించారు, భూకంపాలు కలిగాయి. వారు ప్రార్థన చేయగానే భూమి కంపించింది. అంటే ఇప్పుడు కంపించాలని కాదు, తలంపు ఏంటంటే శక్తిగల కార్యాలు పునరుత్థాన శక్తి ద్వారా వారు చేయగలుగుతూ వచ్చారు. కాబట్టి గిల్గాల్ ఇది పునరుత్థానానికి సాదృశ్యం. జ్ఞాపకార్థంగా ఉన్న రాళ్ళు, నువ్వు జ్ఞాపకార్థంగా ప్రవక్తను జీవిస్తున్నావా? యేసును ప్రకటిస్తున్నావా? సాక్షిగా ఉన్నావా? ఇది 2వ అనుభవం. 3వది రండి, కొలస్సీ 3వ అధ్యాయం. బలమైన పొందు ఈ మాటలు చూసుకొని ముగించుకుందాం. కొలస్సీలకు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం త్వరగా. కొలస్సీలకు 3 మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా చదవండి లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవునియందు. ఇక్కడ మీరు క్రీస్తు కూడా లేపబడిన ఎడలా అంటే క్వశ్చన్ మార్క్, కండిషన్ ఉంది. ఈరోజు ఇదే ప్రశ్న మన ముందు, మనం కూడా క్రీస్తుతో కూడా లేపబడ్డామా లేదా? లేపబడకపోతే మనకు వాక్యం అవసరం లేదు. ఇంకా లేపబడితే ఇక్కడ వాక్యం ఉంది. క్రీస్తు కూడా నువ్వు లేపబడలేదు అనుకో, నీకు వాక్యం అవసరం లేదు. ఇంకా క్రీస్తుకు లేపబడకపోతే రక్షణ లేదు నీకు. క్రీస్తును లేపబడకపోతే నీకు రక్షణ నీకు లేదు. రక్షణ అంటే క్రీస్తు లేపబడినట్టే కదా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపనని నీవు నమ్మినలా రక్షణ పొందదు. అంటే ఏంటి? యేసు తిరిగి లేచాడు నమ్మామంటే ఆయన మరణ భూస్థాపృత్తానంలోనికి ఐక్యపరచబడుట రక్షణ. నువ్వు క్రీస్తు లేపడకపోతే రక్షణ లేదు, నీకు వాక్యం పనికిరాదు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు క్రీస్తుతో కూడా ఎలా లేపబడ్డాము? కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 గమనించండి. కొలసి 2:12, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుడు ద్వారా ఆయనతో కూడా లేచిరి. మన యేసుక్రీస్తు ఎలాగ లేపబడ్డాము అంటే పౌలు స్పష్టంగా ఇక్కడ పలుకుతున్నాడు. సో మన బాప్తిస్మమందు ఆయనతో బాప్తిస్మం అంటే ఆయన మరణ భూస్థాపృత్తాన్ని ఐక్యపరచబడుట. రోమా 6:2-3 మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇప్పుడు పునరుత్థానం అంటే ఆయనతో కూడా ఎప్పుడు లేపబడ్డాము? ఆయనతో పాతి పెట్టబడిన వారే ఆయనతో లేస్తారు. ఓకే, సో పాతి పెట్టబడిన వారు లేస్తారు. ఎవరు పాతి పెట్టబడతారు? ఎవరు గమనించండి, ఎవరు మరణించారో వారినే వారు పాతి పెడతారు. ఎవరు పాతి పెట్టబడతారో వారే లేస్తారు. ఇది క్రమం. కాబట్టి యేసు వారు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, లేచాడు. అంటే పాతి పెట్టబడితే ఆయన లేవలేడు. ఎప్పుడు పాతి పెట్టబడ్డాడు? మరణించాడు. అంటే మరణించకుండానే పాతి పెట్టబడితే అనుకుందాం, ఒక వ్యక్తి మరణించగా జీవిస్తున్న పాతి పెడితే పోలీస్ కేసు అవుతుంది, ఇల్లీగల్ అది. కానీ యేసుక్రీస్తు వారు మరణించాడు కాబట్టి పాతి పెట్టబడ్డాడు కాబట్టి తిరిగి లేచాడు. అలాగనే నీ పాప విషయంలో నువ్వు మరణిస్తేనే తప్ప నువ్వు పాతి పెట్టబడలేవు. ఎప్పుడు నువ్వు పాపానికి పాతి పెట్టబడతావో లేస్తావు. నువ్వు ఇంకా పాపానికి జీవిస్తున్నావు అనుకో, ఇంకా నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. నువ్వు చెప్తున్నావు నేను పాపాన్ని చనిపోని చెప్తున్నావు, కానీ నువ్వు చనిపోలే. నువ్వు పాపానికి ఎప్పుడైతే మరణిస్తావో అప్పుడే నువ్వు పాతి పెట్టబడతావు, నీ పాపాలు పాతి పెట్టబడతాయి. ఎప్పుడు నువ్వు పాతి పెట్టబడతావో అప్పుడు పాపములు క్షమించబడి నూతన జీవము కలిగి నువ్వు పైకి లేస్తావు. ఇది క్రీస్తుకు లేపబడుట అనుభవము, క్రమం. నువ్వు మరణించలేదు, పాపానికి చనిపోలేదు, ఎట్లా పాతి పెట్టబడతావు? ఇల్లీగల్, అది దేవుని వాక్యానికి విరుద్ధం. కాబట్టి పౌలు స్పష్టం, అందుకే క్రీస్తు కూడా లేపబడిన వాడైతే ఏంటి రుజువు ఏంటి? రండి, పైనున్న వాటినే వెదకుడి. కింద వచ్చినము, పైనున్న వాటి మీదనే కానీ భూసమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి. అంటే క్రీస్తు కూడా ఒకవేళ నేను లేపబడ్డాను అని క్లెయిమ్ చేస్తే, ఒప్పుకుంటే నీ రుజువు ఏముండాలా? ఏముండాలి చెప్పండి, ఏం చేయాలా? పైన వాటిని వెతకాలి. అంటే భూసంబంధమైన వాటి మీద మన లక్ష్యం ఉంచకుండా, అంటే భూసంబంధమైన వ్యక్తిగా జీవించకుండా పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. కాబట్టి ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం, నేను క్రీస్తుతో లేపబడ్డాను అని నువ్వు చెప్పినావంటే నీ మనస్సు దేని మీద ఆధారపడింది? నీ మనస్సు ఎక్కడుంది? భూమి మీద ఉందా? పరలోకపు అనుభవం కలిగి ఉంటున్నావా? నీ మనస్సు ఎక్కడుంది? 90% విశ్వాసులు భూసంబంధంగా జీవిస్తున్నారు, పరలోకం కొరకు జీవించట్లే. అదే మేము రక్షణ పొందినాము అని ఎరక లేకుండానే లోకంలో శరీరానుసారంగా జీవించే ప్రజలు, శరీరపు ఇచ్చలు నెరవేర్చుకునే ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు గమనించండి, వారు విమోచింపబడ్డారు ఐగుప్తు దేశం నుండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంకి వెళ్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే,
వారు ఐగుప్తు విడిపించబడ్డారు, కానీ ఐగుప్తు ఆశలు ఇంకా వారికి పోలేదు. సో వారు ఏం కోరుకుంటున్నారు? భూ సంబంధమైన పంట. ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఉల్లిపాయలు, చేపలు, ఇంకా తెల్లవాయలు. చదవండి త్వరగా. సంఖ్యాకాండం 11:5 మాంసాపేక్ష. త్వరగా చదవండి, టైం లేదు. సంఖ్యాకాండము 11:5. చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఇవేంటండి? భూ సంబంధమైన మనస్సు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు విడిపించబడిన తర్వాత ఐగుప్తు కొరకై తిరిగి ఐగుప్తు ఆశల చేత ఈడబడుతున్నారు. తిరిగి ఐగుప్తు హృదయంలో ఐగుప్తునకు పోగైన వారు. నెక్స్ట్ వచ్చి 6వ వచనములో పైనున్న పంట ఉంది. చదవండి పైన 6వ వచనములో. సంఖ్యాకాండము 11:6. ఈ మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పైనుంచి వచ్చింది. ఇది పరలోక సంబంధమైన ఆహారము. ఇది కింద 5వ వచనంలో ఐగుప్తు భూ సంబంధమైన ఆహారం. ఏలు కోరుకుంటున్నారు వీళ్ళు? వారు భూ సంబంధమైన మనస్సు, ఐగుప్తు యొక్క మనస్సు, విమోచింపబడ్డారు, విడిపించబడ్డారు. దేవుడు వారి కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే అవన్నీ ప్రక్కన పెట్టి దేవుడు మన్నాను పైనుంచి పరలోక సంబంధించిన ఆహారం వారికి ఇస్తుంటే దే ఆర్ నాట్ బాదర్డ్. పట్టించుకో. ఈ మన్నా కాక ఇంకో చోట చవిసారము లేని మన్నా మాకెందుకు అంటున్నారు. అంటే వారి మనసు ఎక్కడుంది తెలుసా? భూ సంబంధమైన ఎప్పుడు భూ సంబంధమైన ఆశలు. ఆకాను వలె, గెహాజీ వలె, సంసోను వలె, ఇలాగ అనేకులు దేమా వలె లోకాన్ని స్నేహించి లోకపు ఆశలు. ఏముంచిందమ్మా, ఏమి త్రాగుదమా, ఏం కట్టుకుందమా, ఎలాగ ధనం సంపాదించాలి, ఎలా ఒకరిని మోసం చేయాలి, ఎలాగ నేను ప్రాస్పర్ కావాలి లోకరీతిగా. లేదా ఆత్మ సంబంధ అనుభవం కలిగి ఉన్నావా? పైన వాటి కొరికి వెతుకుతున్నావా? మత్తయి 5వ అధ్యాయంలో భూమి మీద ధనమును మీరు పెట్టుకోవద్దు అంటాడు. అక్కడ ఏమవుతుంది? దొంగలు వేసి కన్నం వేసి తీసేస్తారు, చిమ్మట కొడుతుంది అది. అందుకని పరలోకం కొరకే ధనము సమకూర్చుకొనుడి. కాబట్టి పరలోకం కొరకే అనుభవం కలిగి ఉన్నావా? మన పరలోక సంబంధులము. ఏదో రక్షించబడ్డావో, మన దేవుడు విడిపించాడు, ప్రత్యేకించాడు. మన భూ సంబంధులము కాము. భూమి మీద కొంతకాలం ఉంటున్నాం అంతేగాని మన ఆశలు, మన మనస్సు, మన హృదయము, మన యొక్క కోరికలన్నీ కూడా పైగా ఉండాలి. క్రీస్తు కుడిపార్శ్వన అక్కడ ఉన్నాడు. ఏలైనగా మీరు మృతి పొందారు. ఇది రుజువు. క్రీస్తు కూడా లేపబడిన వాడుగా ఉంటే నీ మనస్సు ఎక్కడ ఉంది? గెహాజీ వలె, ఆకాన్ వలె కదా వీటికి తిరుగుతున్నాయా? అలాగైతే నువ్వు క్రీస్తు కూడా లేపబడలేదు. పరిశీలించుకుందాం. ప్రభువల్ల మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, చాలు ఈ రోజుకి. సో ప్రభువల్ల మనం ఉంది. పునరుత్థానమైన యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నాడు. ఆత్మరూపిగా సంచరిస్తున్నాడు. ఈ రొట్టె జీవాహారంగా, ఆయన రక్తము పానీయంగా మన మధ్య పెట్టాడు. కాబట్టి మొదటిగా చూసాం ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి 3వ దినాన అది పునరుత్థానం శక్తితో లేపబడింది. జలములలో నుండి అది ఫలించిన భూమి, విత్తనములు ఇచ్చిన భూమి. ఈనాడు నువ్వు నేను పునరుత్థాన శక్తి కలిగిన వారు ఉంటే ప్రభు కొరకు ఫలిస్తున్నామా? గిల్గాల్ చూసాం. ఆ 12 రాళ్ళు మెమోరీగా, జ్ఞాపకార్థంగా ప్రభు పెట్టించాడు. ఈనాడు నువ్వు లోకంలో ప్రభు కొరకు సాక్షిగా ఉంటున్నావా? గిల్గాల్ అనుభవం కలిగి ఉన్నావా? మూడవదిగా క్రీస్తుకు లేపడిన వారైతే పైనున్న వాటిని వెతుకుతున్నామా? లేనట్లయితే, ఈ 3 అనుభవాలు లేనట్లయితే ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు క్షమించము, పునరుత్థాన శక్తి నాలో పనిచేయట్లేదయ్యా. ఆయన మరణం యొక్క సాదృశ్యం అందు నీ మరణం యొక్క సాదృశ్యం నేను ఐక్యపరచబడలేదు కాబట్టి నాలో పునరుత్థాన శక్తి లేదు. కాబట్టి నేను లోకానికి, పాపానికి చనిపోతున్నాను అని చెప్పి మనం ఒప్పుకొని తీర్మానం చేసుకొని చనిపోయే లోకానికి మరణించడం ద్వారానే శక్తి మనం పొందుతాం. అలా దేవుడు మనకు సహాయం చేసి ఆ బలవేగంగా పాలు పొందినట్లుగా సహాయపడను గాక. ప్రియులారా, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడిన ప్రకారం మోకాళ్ళ మీద మన జీవితాలను పరీక్షించుకుందాం. ప్రతి మనుషులు తాను పరీక్షించుకున్న వల్ల అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవాలను. అలాగున ఆది కాండంలో ఫలించే జీవితం, గిల్గాల యొక్క అనుభవంలో సాక్షి జీవితం, అలాగే కొలసీలు రాసిన పత్రికలో పైన వాటి మీదే మనసు ఉంచుట,
అనే అనుభవం కలిగి ఉంటున్నామా? భూ సంబంధమైన వాటి మీద మనసును పరీక్షించుకొని సజీవన జీవితములతో ఆయన బలలో పాల్పొందాం. యోగ్యమైన రీతిలో ఆయన పాల్పొందినట్లు ప్రభువే మనకు సహాయం చేయను గాక.